ఇప్పుడు కంపెనీ గురించి బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే తర్వాత కంపెనీ విజన్ ఏంటి, మిషన్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నారు. అలాగే కంపెనీ ప్లాన్ ఏంటి కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఆస్కార్ ఫ్యామిలీ మెంబర్స్. రైట్, ఆస్కార్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రాన్స్ఫర్మ్ టైమ్ ఇంటూ ఆపర్చునిటీ. మనం మొత్తం చెప్పబోయే ప్రతి విషయం కూడా ఆస్కార్లో మనకు సమయానికి విలువనిచ్చే ఒక అవకాశం అని చెప్పచ్చు. అంటే మీ సమయాన్ని ఆదాయంగా, మీ ఆలోచనలను అవకాశంగా, మీ జీవితాన్ని నాయకత్వంగా మార్చే ఒక ప్రయాణం అని చెప్పచ్చు. ఖచ్చితంగా మీరు ఈ 3 విషయాల్లో చివరికి మీకు తెలుస్తుంది. ఏంటంటే ప్రతి ఒక్కరికి సమయం ఉంది. ఆ సమయంలో ఉన్న మంచి ఆలోచనతో అవకాశాన్ని మార్చుకునే విధంగా, అలాగే మీ లీడర్షిప్ను కూడా ఇందులో నిరూపించుకునే విధంగా మనం ఈ బిజినెస్ మోడల్ని తయారు చేయడం జరిగింది. ఒక 25 సంవత్సరాల అనుభవంతో అందరూ చెప్పుకోగలిగే విధంగా, అందరూ చేయగలిగేది, అందరూ వినగలిగేది, అందరూ వాడగలిగేది, ప్రతిదీ కూడా ఈజీగా మార్కెట్లో తీసుకెళ్ళడానికి ఉపయోగించే మనం ఈ ప్లాట్ఫామ్ డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే, మనందరికీ రోజుకి 24 గంటలే, కానీ కొందరి జీవితంలో ఎందుకు మారుతుంది, కొందరి జీవితం ఎందుకు అక్కడే ఆగిపోతుంది ఫ్రెండ్స్? సారీ, ఎందుకంటే మనం మన సమయాన్ని డూప్లికేట్ చేసుకునే ప్రాసెస్ని మనకు తెలియకపోవడం. రైట్, ఎందుకు కొంతమందికి ఉండేది 24 అవర్స్ అయినా వాళ్ళ ఆదాయం పెరిగిపోతుంది, మన ఆదాయం ఎందుకు పెరగట్లేదు? ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలంటే ముందుగా మనం ఈ ప్లాట్ఫామ్ గురించి, ఇందులో ఉన్న విషయాల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉందన్నమాట. రైట్, ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఒక బిజినెస్ ని క్రియేట్ చేసేటప్పుడు మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ సొల్యూషన్ ఎప్పుడైతే మనం దానికి తీసుకురాగలుగుతాం, అదే ఒక బిజినెస్ అవుతుంది అనమాట. నేటి నిజం ఏంటంటే, ఒక ఆదాయం మార్గము, సమయం వృధా అవుతున్న ఫలితం లేదు, టాలెంట్ ఉంది కానీ ప్లాట్ఫామ్ లేదు, భవిష్యత్తు సురక్షితం కాదు. రైట్, అంటే ఈ మధ్య కాలంలో మనం వింటున్నాం అంటే ఏఐ టెక్నాలజీ. అంటే ఏఐ టెక్నాలజీ మనకి అభివృద్ధి చేయడానికి వస్తుంది కానీ నాశనం చేయడానికి అయితే కాదు. అంటే మనం కాలానికి తగ్గట్టుగా మనం అప్డేట్ అవ్వాలి, నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనం ఎప్పుడు కూడా మానవుని మెదడుకు మించిన టెక్నాలజీ ఎప్పటికీ రాదు. బట్ దానితో పాటు మనం కూడా అప్డేట్ అయినప్పుడే సమాజంలో కానీ మనకున్న ఐడియాలను కానీ మార్కెట్లో తీసుకెళ్ళకి ఆ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవాలి. అంతే తప్పితే ప్రతి మార్పు కూడా మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వస్తుంది, కానీ అది ఒక భయాన్ని క్రియేట్ చేసే విషయం కాదన్నమాట. ఇక్కడ మీకు ఒకే ఆదాయ మార్గం, జనరల్గా దీని గురించి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏదైనా ఒక అవకాశంలోనే ఇప్పుడు బతుకుతున్నారు ఎక్కువ మంది, 100కి 95%. అలాగే సమయం వృధా అవుతున్న ఫలితం లేదు. అంటే రోజులు గడుస్తున్నాయి కానీ మనలో ఉన్న ఆదాయం మాత్రం పెరగట్లేదు. టాలెంట్ ఉంది కానీ దానికి సరైన ప్లాట్ఫామ్ లేదు. అలాగే భవిష్యత్తు సురక్షితం కావట్లేదు. అంటే భయం అన్నమాట. అంటే కాలంలో జరుగుతున్న మార్పులు కానీ, రేట్లు కానీ పెరుగుతున్న, ఇప్పుడు ఎక్కడో యుద్ధం జరిగినా కూడా మనకు రేట్లు పెరిగే అవకాశాలని మనం చూస్తున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా దేనికి ముడిపడి ఉంటాయంటే ముఖ్యంగా డబ్బుకే అని చెప్పొచ్చు అన్నమాట. ఆ డబ్బుని ఎలా మనతో పాటు సంపాదన పెంచుకోవాలనే విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. రైట్, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక కీలకమైన ప్రశ్న ఏంటంటే, మీ సమయం మీకోసం పనిచేస్తుందా, లేదా మీరు సమయం కోసం పనిచేస్తున్నారా? ఈ విషయాలు వినడానికి వెరీ సింపుల్గా ఉంటాయి, కానీ ప్రాక్టికల్ విషయానికి వచ్చేటప్పటికి మనం చాలా ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉందన్నమాట. రైట్, ఇప్పుడు మనం రోజు ఏదైనా ఒకరు చెప్పిన పనికి చేసే దానికి విలువైన ఆదాయం మనకు వస్తుంది. అదే మీ సమయం కోసం పనిచేస్తుంది. అది ఇక్కడ మీకోసం సమయం పనిచేస్తే ఎలా ఉంటుంది అంటే, మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు సెలబ్రిటీస్ కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, ఇట్లా చాలా మంది ఏంటంటే ఒక్కసారి వాళ్ళు సమయాన్ని వెచ్చిస్తారు, తర్వాత ఆ సమయమే వాళ్ళ కోసం పనిచేస్తుంది అనమాట. అలాంటి ఒక అవకాశాన్ని మనకు ఇక్కడ మీరు ఖచ్చితంగా చూడకపోతారు. ఇక్కడే మార్పు అనేది మొదలవుతుంది అనమాట. రైట్, ఇక్కడ ఆస్కార్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ కాదు, ఒక బిజినెస్ ఎకోసిస్టమ్, ఒక అవకాశాల వేదిక. ఇక్కడ ఏంటంటే అవకాశాల వేదిక ఎందుకు అంటున్నా అంటే, మీ టాలెంట్, మీరేం చేయగలరు, మీకేం కావాలి. ప్రతిసారి నేను అడిగేది ఏంటంటే,
మీరు ఏం చేయగలరు, మీకేం కావాలి, అది ఎప్పటికి కావాలి, ఇవన్నీ కూడా మీకున్న స్కిల్. ప్రతి ఒక్కరికి కూడా మనకు పుట్టుకతో ఒక అవకాశం అయితే, అంటే మనకు ఒక స్కిల్ అయితే ఇచ్చింటాడు. కాకపోతే ఆ స్కిల్ ఎక్కడ ఉపయోగపడుతుంది అనే విషయం మనం కనుక్కునే అంటే మనం అర్థం చేసుకునే విషయానికి ఒక జీవితాలే మనకు అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆస్కార్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మీకున్న స్కిల్, మీకున్న సోర్స్ ఏదైతే ఉందో వాటిని ఇక్కడ క్రియేట్ చేసుకుని ఒక అద్భుతమైన వేదిక అని చెప్పొచ్చు. అంటే మీ దగ్గర ఏముంది, అంటే మీరు ఏం చేయగలరు అనే విషయాలు ఇందులో చాలా మనకు క్వశ్చన్ గా క్రియేట్ అవుతాయి. సపోజ్ మీకు మీ ఇంటి అవసరాలు ఉన్నాయి, ఎక్కడ తీరుతున్నాయి, వాటి మీద ఏంటి, అవసరాలను పరిచయం చేస్తే ఏమొస్తుంది, అలాంటి అవసరాలని మీరు కనుక ఇందులో సేల్ చేసుకునే విధం చాలా రకాలన్నమాట. మనకు నెక్స్ట్ మనం తెలుసుకోబోతాం అన్నమాట. రైట్. విజన్. మా విజన్ ఏంటంటే ప్రతి పిన్కోలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలి, జాబ్ సీకర్స్ అండ్ లీడర్స్. ప్రతి వ్యక్తి తన సమయాన్ని ఆదాయంగా మార్చుకోవాలి. ఇది మన ఆస్కార్ యొక్క విజన్. ప్రతి పిన్కోలో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అనేది చాలా అద్భుతమైన అవకాశం ఇందులో. ఎందుకంటే ఇప్పటికే మన సుమారుగా 950 పిన్ కోడ్ ని మనం టచ్ చేయడం జరిగింది. అంటే అంతమందికి ఎంటర్‌ప్రెన్యూర్ అవకాశం మనం ఆల్రెడీ కల్పించే ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ ని గత తక్కువ సమయంలోనే మనం క్రియేట్ చేసుకోగలిగాం. ప్రతి వ్యక్తి తన సమయాన్ని ఆదాయంగా మార్చుకోవాలి. ఇందాక చెప్పినట్టు మనం సమయం మనతో, అంటే సమయం కోసం మనం పరిగెత్తకూడదు, ఆ సమయం మన కోసం పరిగెడితే డబ్బులు రావాలి అనే ఒక అవకాశం ఇందులో ఉంది. అది మీరు తెలుసుకోబోతారు. రైట్. మిషన్. మా మిషన్ ఏంటంటే డిజిటల్ అవగాహన పెంచడం. అంటే మార్కెట్లో చాలా అన్ని ఇంత అద్భుతమైన మార్కెట్లో డిజిటల్ ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నా కూడా చాలా మందికి ఇప్పుడు కూడా ఆన్లైన్ విషయాల గురించి ఇప్పుడు కూడా 10% మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఇంకా 90%, 80% పీపుల్స్ ఆన్లైన్ మీద ఇంకా డిజిటల్ అవగాహన లేదన్నమాట. ఆ గ్యాప్ ని కూడా మనం ఫిల్అప్ చేసే ఒక అవకాశం మనం తీసుకుంటున్నాం. అలాగే ఎన్నో ఆదాయ అవకాశాలు మనం కల్పించబోతున్నాం. అలాగే లోకల్ నుంచి గ్లోబల్ అన్నమాట. అంటే చిన్న లోకల్, అంటే మనం చిన్నగా మొదలుపెట్టి గ్లోబల్ లీడర్గా ఎదిగే అవకాశం మనకి ఇప్పుడు ఉంది. టీమ్ గ్రోత్ అన్నమాట. అంటే ఇక్కడ ఒక టీంను బిల్డ్ చేస్తూ దాన్ని గ్రోత్ చేసుకుంటూ వెళ్ళడం. స్థిరమైన ఆదాయం. అంటే ఒకసారి కన్సిస్టెంట్ అన్నమాట. మనం ఒక ప్లాట్ఫారాన్ని కనుక ఇక్కడ డిజైన్ చేసుకున్నామంటే ఆ ప్లాట్ఫామ్ లో మనకు ఒక ఖచ్చితమైన ఆదాయం అనేది రావడం జరుగుతుంది అన్నమాట. రైట్. ఎందుకు ఆస్కార్ హబ్ ఎందుకు? ఇక్కడ మనం ఇంతవరకు ఏం చేస్తున్నాం అంటే మనకంటే ఒక డైరెక్షన్ లేదు, ఒక సిస్టమ్ లేదు, ఒక టీం లేదన్నమాట. కానీ ఆస్కార్ హబ్ ఏం చేస్తుందంటే ఒక మంచి డైరెక్షన్ ప్లస్ సిస్టమ్, టీం, ఈ మూడు కూడా ఇక్కడ క్రియేట్ చేసింది. అందులో మనం ఉంటే చాలు, ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వడానికి ఈ ఆస్కార్ హబ్ అనేది మనకు ఉపయోగపడుతుంది చెప్పొచ్చు. రైట్. ఎకో సిస్టమ్. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ముఖ్యం అనమాట. మన ఎకో సిస్టమ్ లో ఏంటంటే 4 పిల్లర్స్ ఉన్నాయి. 4 కోర్ పిల్లర్స్ అంటాం. 1 స్క్రీన్ టైమ్ యాప్, 2 ఆస్కార్ దుకాన్, 3 పిన్ కోడ్ పార్ట్నర్, 4 వచ్చి ఆస్కార్ కనెక్ట్. చూడండి, స్క్రీన్ టైం అనేది మన సమయానికి విలువనిచ్చే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. అలాగే ఆస్కార్ దుకాన్ మన అవసరాల ద్వారా సౌకర్యాల ద్వారా విలాసాలు, ఇలాగా ఒక స్టెప్ బై స్టెప్ మనకున్న నాలెడ్జ్ తో ఆస్కార్ దుకాన్ ద్వారా మన లైఫ్ ని మార్చుకునే ఒక అవకాశం. అలాగే పిన్ కోడ్ పార్ట్నర్ అంటే మీరు కూడా సమాజంలో ఒక గౌరవప్రదమైన లీడర్ గా ఉంటూ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా కొన్ని వందల మంది జీవితాలను మార్చే ఒక అవకాశం పిన్ కోడ్ పార్ట్నర్ లో ఉంటుంది. అలాగే ఆస్కార్ కనెక్ట్ ఏంటంటే చాలా మందికి వ్యాపారం ఉంది కానీ వాళ్ళ డిజిటలైజేషన్ కాకపోవడం వల్ల ఈ కార్పొరేట్ సంస్థలు కాంపిటీషన్ వల్ల వాళ్ళకి చాలా కుంటుపడడం జరుగుతుంది. చిన్న వ్యాపారస్తులను కూడా మనము ఆస్కార్ కనెక్ట్ ద్వారా వాళ్ళ బిజినెస్ ని గ్రో చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ కోర్ పిల్లర్స్ అంటే 4 కోర్ పిల్లర్స్ అనేది మన బిజినెస్ కి స్ట్రాంగ్ పిల్లర్స్ అని చెప్పొచ్చు అన్నమాట. రైట్. ఎవరు చేయగలరు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రైట్. ఇక్కడ స్టూడెంట్స్ చేయొచ్చు, హౌస్ వైఫ్ చేయొచ్చు, ఎంప్లాయీస్, అలాగే బిజినెస్ ఓనర్స్, గ్రామీణ యువత. ఇక్కడ అర్హత కాదు, నిర్ణయం ముఖ్యం. అందరికీ అవకాశాలు వస్తాయి, బట్ నేను చేయగలనా, నేను చేయలేని, ఇవే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏముందండి, ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలోనూ మొబైల్ ఉంది. అదే మనం ఒక ఆయుధంగా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ డిజైన్ చేయడం జరిగింది. మొబైల్ ఉన్న ప్రతి వ్యక్తి, ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి వ్యక్తి అర్నర్ గా మన ఆస్కార్ హబ్ లో తయారవచ్చు అనమాట. అలాగా ప్రతి ఒక్కరూ, ఈ స్టూడెంట్స్ కానీ, ఈ రోజు స్టూడెంట్స్ ఉన్నారు, జాబ్ ఆపర్చునిటీ కోసం వెతికే సమయంలో మనం ఈ అవకాశాన్ని వాళ్ళకి ఎంతో కొంత భరోసా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళు కూడా ఎంటర్‌ప్రెన్యూర్ కావాలంటే ఒక పిన్ కోడ్ పార్ట్నర్ అయితే మంచి అంటే ఒక 25,000 నుంచి 50,000 వరకు సంపాదించుకునే ఒక అవకాశం కూడా ఇందులో ఉంటుందన్నమాట. రైట్. నెక్స్ట్ ఇన్కమ్ లాజిక్ ఏంటంటే సింపుల్ అండి. ఇక్కడ యూజర్ వస్తారు, అర్నర్ గా మారుతారు, షేర్ చేస్తారు,
అలాగే టీమ్ బిల్డ్ చేస్తారు, ఫాలో అప్ సిస్టమ్ని ఫాలో అవుతారు. ఇంతే సింపుల్. ఇక్కడ ఏం మనం కొత్తగా మనకంటూ ఏదో ఇక్కడ క్వాలిఫికేషన్ ఉండాలి ఇవన్నీ ఏం లేదు. బేసిక్ మనం ఫాలో అయితే చాలు. మనకు స్మాల్ ఎఫర్ట్‌తోనే బిగ్ ఇన్‌కమ్ తీసుకునే ఒక గొప్ప అవకాశం. అవన్నీ కూడా స్టిల్ నౌ మనము ప్రాక్టికల్‌గా చూస్తున్నాం. ఇన్‌కమ్ ఎర్న్ చేస్తున్న వాళ్ళ విషయాలు చూస్తున్నాం. ఎందుకంటే గత 6 నెలల నుంచి మనం చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే మనం స్ట్రాంగ్ బిల్డ్ అయిపోయింది మనకు కూడా, రైట్? ఇప్పుడు నేను ఇందాక 4 పిల్లర్స్‌లో 3 పిల్లర్స్ ఆల్రెడీ మనము రెడీ చేసుకున్నాము. ఫోర్త్ పిల్లర్ వెండర్స్‌ని అపాయింట్ చేయడమే ఫోర్త్ పిల్లర్. అది కూడా తొందరలో మనం కంప్లీట్ చేయబోతున్నాం అన్నమాట, రైట్? టీమ్ పవర్ ఫిలాసఫీ ఏంటంటే ఒకరైతే వేగంగా వెళ్ళగలరు, ఆస్కార్ టీమ్తో అయితే దూరంగా వెళ్ళగలరు. కలిసి ఎదగడం అనమాట. ఇక్కడ చూడండి మొత్తం కూడా మొత్తం టీమ్ సపోర్ట్తోనే కంపెనీ అనేది ఫిలాసఫీగా పెట్టుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వారి టీమ్ని గ్రో చేస్తే చాలు, వాళ్ళ ఇన్కమ్ అనేది స్టెబిలిటీగా ఉంటుంది అనమాట, రైట్? ఫ్యూచర్ ఇక్కడ ఏంటంటే ఫ్యూచర్ విత్ ఆస్కార్ అంటే ఫైనాన్స్ ఖచ్చితంగా ఫైనాన్స్ ఫ్రీడమ్ కావచ్చు. నెక్స్ట్ మీకు ఇన్కమ్ స్లైడ్స్ చెప్పబోయే ముందు మీకు ఖచ్చితంగా మీరు ఆ విషయాల్ని గమనిస్తారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఆల్రెడీ కాన్ఫిడెన్స్, అలాగే లీడర్షిప్, క్లియర్ డైరెక్షన్. ఇక్కడ ప్రతిరోజు జూమ్ లో మనం చెప్పేది ఏంటంటే మనం ఏంటి అనేది తెలుసుకో విషయాలు ప్రతిరోజు మనం జూమ్ లో షేర్ చేసుకోవడం జరుగుతుంది. అంటే నీ గురించి నీకు తెలియదు, నీ పవర్ ఎంతో నీకు తెలియదు అనమాట. ఎప్పుడైతే మనం ఇలాంటి జూమ్ లో ట్రైనింగ్ లో ఇలాంటి విషయాలు తెలుసుకుంటామో అప్పుడు అర్థమవుతుంది నా గురించి, నేను ఇంతగా నాలో ఇంత పొటెన్షియల్ ఉందా, నా ప్రయత్నంలో ఇంత బలమైన మార్పు జరుగుతుందా అనే విషయం మీరు తెలుసుకోబోతారు. ప్రతి ఒక్కరూ దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే తెలుసుకోకపోవడం వల్లే వాళ్ళు సక్సెస్ కాలేదు, కానీ తెలియకేం కాదనమాట. వాళ్ళు తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రతి బిజినెస్ లోనూ సక్సెస్ అవ్వచ్చు. ప్రతి అవకాశాన్ని వాళ్ళు ఆపర్చునిటీగా మార్చుకుంటే ఖచ్చితంగా లైఫ్ హ్యాపీగా ముందుకు వెళ్ళొచ్చు అనమాట, రైట్? ఇక్కడ వై నౌ, ఎందుకు ఇప్పుడే? చూడండి ఫ్రెండ్స్, చాలా మంది ఏంటంటే అన్నీ వచ్చిన తర్వాత చేస్తాం, అన్నీ రెడీ అయిన తర్వాత చేస్తాం. అన్నీ రెడీ అయిన తర్వాత మీరేం చేసేది? అందరూ చేస్తారు. అప్పుడు మనం వెనకబడిపోతాం అన్నమాట. ఎర్లీ స్టేజ్, ఇప్పుడు కంపెనీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. మనం ఏ పొజిషన్, ఎప్పుడు కూడా కొత్త కంపెనీలో పొజిషన్స్ ఖాళీగా ఉంటాయి. అందరూ వచ్చిన తర్వాత అందరూ టాలెంట్ వాళ్ళు వస్తే ఖచ్చితంగా మీకు ఆ గ్యాప్ అనేది, ఆ పొజిషన్ అనేది మీకు దక్కడం అవకాశం అనేది ఉండదు అనమాట. ఎర్లీ స్టేజ్, ఫాస్ట్ గ్రోత్, లీడర్స్ ఆపర్చునిటీ. చూడండి ఇప్పుడు ప్రెజెంట్ మీరు అందరూ చూస్తున్న చాలా మంది ఇక్కడ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నారు. అలాగే మంచి ఆపర్చునిటీస్ ఇక్కడ తీసుకుంటున్నారు. అలాగే డిలే చేసి ఏమవుతుందంటే లాస్ అవుతారు. నేను ప్రతిరోజు చెప్పేది ఏంటంటే మీకు డౌన్లోడ్ పెంచుకోండి. మీ ఎప్పుడైతే చాలా మంది మనం అంటుంటారు, నేను ముందే చెప్పింటే బాగుంటుండే, మాటతో చెప్పలేకపోయినా, అందుకే ఆ లీడర్ అక్కడ ఈ లీడర్ ఇక్కడ వెళ్ళారు అని మనం వింటూ ఉంటాం. ఎందుకు ఒక మాట చెప్పండి. కేవలం మంది ఏంటి ఇక్కడ ఏం ఉచితంగా డౌన్లోడ్ చేయించడమే కదా. ఒకసారి డౌన్లోడ్ చేయించారనుకోండి, మీకు లీడర్ కనెక్ట్ అవుతాడు. అతను అన్ని విన్న తర్వాత, అతను ఒక స్ట్రాంగ్ లీడర్ అయిన తర్వాత మనకి ఎంత అవకాశాన్ని మనం ఉపయోగించుకోవచ్చు, రైట్? యాక్షన్ అన్నమాట. ఇక్కడ చూడండి 3 ఆప్షన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. ఏంటి? ఇగ్నోర్ చేయడం, డిలే చేయడం, స్టార్ట్ నౌ. అంటే యాక్షన్ తీసుకునే వాళ్ళ కోసమే ఇప్పుడు మనం ప్రతిరోజు ఈ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాము. అందరూ ఏంటంటే వచ్చేస్తారు. అసలు రోజు మనం చెప్తున్నాం జూమ్ లో, ఫస్ట్ మాట్లాడట్లేదు. మనం మాట్లాడితే కదా మనకు విషయాలు తెలిసేది. అవతల ఏం జరుగుతుంది, ఎదుటి వాళ్ళు ఏమంటున్నారు. మనం ఎవరితో మాట్లాడకుండా ఉంటే ఏమవుతుంది, మనకు వాళ్ళతో చెప్తే ఏమో అనుకుంటారు, వీళ్ళతో చెప్తే అసలు చెప్తే ఏమవుతుంది, మహా అంటే నో అంటారు, లేకుంటే ఎస్ అంటే లాగిన్ అయిపోతారు, డౌన్లోడ్ చేసుకుంటారు. మన దాంట్లో ఏముంది, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడం, అందులో స్టడీ చేయడం, వాళ్ళ ఇంటికి కావాల్సిన అవసరాలని తీర్చుకోమని చెప్పడం. అంతగా అది కూడా మనం చేయలేకుంటే మనకు మార్కెటింగ్ లో మనం ఎలా ముందుకు దూసుకెళ్ళగలం, రైట్? నెక్స్ట్ వచ్చి చివరి మాట, మీ నిర్ణయం మారితే మీ జీవితం తప్పకుండా ఖచ్చితంగా మారుతుందని నేనైతే గ్యారంటీగా చెప్పగలను. యువర్ టైం, యువర్ ఆపర్చునిటీ, యువర్ ఫ్యూచర్. ఆస్కార్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క మెయిన్ నినాదము మీ టైము, మీ ఆపర్చునిటీ, మీ ఫ్యూచర్. ఇవి రెండు మీరు ఖచ్చితంగా, ఈ మూడు మీరు గమనిస్తే చాలు, ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది మీకు ఉంది అని చెప్పగలను. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ వచ్చి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతాం. ఈ లోపల ఎవరైనా ఒకరు మాట్లాడండి, రైట్? నేను ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.